ప్రైజ్ ద లార్డ్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు, సర్వయుగములలో సజీవుడైన క్రీస్తు యేసు పేరట మీరు అన్ని విషయములలో దీవించబడుదురు గాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. 67వ కీర్తన 7వ చరణం. దేవుడు మమ్మును దీవించును. యేసయ్య మందిరమును ప్రేమించి ఆయన మందిరములో నాటబడి వర్ధిల్లుచు, ఆయన మందిరములో సమృద్ధిని సంతృప్తిగా అనుభవిస్తూ, ఆయన మందిరములో ఆయన స్వరమును వినుచు, ఆయన ముఖదర్శనము చేత తృప్తి పొందుచు, ఆయన మాటల చేత హెచ్చరింపబడి, ఆయన మార్గములను తెలుసుకొని ఆదరించబడి, ధైర్యపరచబడి, పరిశుద్ధపరచబడి, అన్ని విషయములలో దీవెనలను అనుభవిస్తూ పరలోక పురములో చేరాలని పరదేశులుగా యాత్రికులుగా ఉంటూ ఉన్న పరలోక ప్రయాణికులారా, మనందరి నోట రావలసిన విశ్వాస సహితమైన మాట, మనము అనుదినము సేవించుచున్న జీవము గల దేవుడు మనలని దీవించును అని ఒప్పుకొనవలెను. విశ్వాసముతో పలుకవలెను. భక్తుడు ఎంతటి విశ్వాసముతో పలికెను కదా, అట్టి విశ్వాసము ఆయన మనకు దయచేయునుగాక. మన యేసయ్య తన ప్రజలని, తన జనులని, తన పేరు పెట్టబడిన ఆయన స్వకీయ సంపాద్యమైన ప్రతిష్ఠిత జనమైన మనలను దీవించే దేవుడుగా ఉన్నాడు. ఆయన జ్యోతిర్మయుడు. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై ఆయన యొద్ద నుండి వచ్చును కదా. నిన్నును, నీ కుటుంబమును, నీ కలిగిన సమస్తమును, నీ సంఘమును, పరిచర్యను నా యేసు నాథుడు బహుగా దీవించునుగాక. మీరందరూ పరలోకపు ఆత్మీయ, శారీరక, భౌతిక దీవెనలతో తృప్తి పొందుదురుగాక. మీరు దీవించబడుచు అనేకులకు దీవెనకరముగా ఉంటూ అనేకులను ఆయన పేరట దీవించుదురు గాక. అట్టి సమృద్ధి అయిన దీవెనలను మెండుగా పట్టాజాలనంత విస్తారముగా కుమ్మరించునుగాక. అవునా దేవుని ప్రియులారా, నీ దేవుడైన యేసయ్యను పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, భయభక్తులతో, నిష్కాపట్యముతో, సత్యముతో, ఆత్మయందు తీవ్రత కలిగి ఆయనను సేవించగలిగితే అప్పుడు ఆయన నీ ఆహారమును, నీ పానీయమును దీవించును. తదుపరి నీ మధ్య నుండి నీ ఆత్మీయ, శారీరక, మానసిక రోగములన్నిటినీ తొలగించి ఆత్మీయ, శారీరక, మానసిక ఆరోగ్యవంతులుగా మార్చును. ఆయన ఎదుట యథార్థవర్తనులమై, న్యాయవంతులమై, దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి కుటుంబ పవిత్రత కొరకు ప్రార్థించే వ్యక్తివే అయితే నీకును, నీ ఇంటి వారికి, నీ కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేయును. అంతేగాక నీ చేతి పనిని దీవించును. నీ చేతిలో నువ్వు చేయునదంతయు సఫలమగునట్లుగా దీవించును. నీ ఆస్తి బహుగా విస్తరించును. నీవు నీ దేవుడైన యేసయ్య మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచు ఉన్నట్లయితే నీ గర్భఫలమును, నీ భూమిని, నీ సమస్తమును ఆయన దీవించును. నీవు ప్రయత్నములన్నీ దీవించబడును. నీవు లోపల బయట దీవించబడుదువు. పైవాడిగా ఉండునట్లుగా, తలగా కనబడునట్లుగా దీవించబడుదువు. కావున నా దేవుని పరిశుద్ధ దైవ జనాంగమా, ఇట్టి దీవెనలకు మనమందరము పాత్రులమై ఆయన మహిమగల రాకడలో మహిమగల సంఘముగా మారి ఆయనతో మేఘముల మీద నిలిచి ఉందము. యుగయుగములు ప్రభుతో సదాకాలము నిలిచి ఉందుము గాక. ప్రార్థన. అత్యంత కృపగలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. మరొకసారి మీ పాద పద్మముల ఎదుట నిలిచి ఉండే కృపను మీరు మాకు ఇచ్చారు. మమ్మల్ని సజీవులుగా నిలిపినందుకు మిమ్మల్ని స్తుతించుచు ఉన్నాం. మీరు మాత్రమే మమ్మల్ని దీవించగలిగిన దేవుడవు. సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడా, మీరు మమ్మల్ని దీవించండి, మేము దీవెనకరంగా ఉండేదము. అందుకని ప్రభువా, మేమంతా మీ మాట శ్రద్ధగా వినున్నట్లుగా, యందు భయభక్తులు కలిగి జీవించున్నట్లుగా, అలాగే మిమ్మల్ని మాత్రమే సేవించున్నట్లుగా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. నిశ్చయముగా ప్రభువా, మీ దీవెనలకు మేము పాత్రులమై మేము దీవించబడుచు అనేకులని మీ నామములో దీవించు వారిగా మమ్మల్ని చేసి నీ మహిమగల రాకడలు మిమ్మల్ని ఎదుర్కొనే కృపని మెండుగా నిండుగా దయచేయమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. నిశ్చయముగా మిమ్మును, మీ కుటుంబ సభ్యులందరినీ నా యేసయ్య దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.